సో విగ్రహాలు పెట్టే రాజకీయం అక్కడ రాముడి విగ్రహంతో బీజేపీ స్టార్ట్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహంతో ఇక్కడ ప్రభుత్వం స్టార్ట్ చేయాల. ఆ. బీజేపీ నేను అన్నది నేను లేని అనట్లే, కాలంలో నేను కోట్ చేయట్లా, నేను మామూలు వస్తున్న విమర్శలు చెప్తున్నా. బీజేపీ అన్నది లేని కాలంలో 1940ల దశకంలో స్వతంత్రం వచ్చిన కొత్తలోనే అక్కడ విగ్రహం వచ్చినప్పుడు బీజేపీ లేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీయే లేదు, భారతీయ జనతా పార్టీ లేదు, అది 80s లో వచ్చింది. జనసంఘ కూడా లేదు. జనసంఘ కూడా లేదు. సో ఇప్పుడు విగ్రహాల రాజకీయం మొదలవుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో ఈ విగ్రహాల రాజకీయంని ఎలా చూడాలి? రెండు రకాలుగా చూడాలి. ఖచ్చితంగా అణగారిన వర్గాలకి, పుట్టుకతో వివక్షకు గురైన వర్గాలకి కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా ఈవేళ మా వర్గానికి ఒక స్ఫూర్తినిచ్చే మనిషి, మాకు ఆరాధ్యదైవం అన్న మనిషి, మమ్మల్ని ఆదర్శాలతో నడిపించే మనిషిని గౌరవించుకోవటం, ఐకానిక్ ఫిగర్స్ ఉండటం తప్పలేదు. దేశానికి మనం మహాత్మా గాంధీ ఎందుకు అనుకుంటున్నాం? గాంధీ జాతిపితగా ఎందుకు గౌరవిస్తున్నాం? ప్రతి ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో గాంధీ గారిని గురించి మంచిగా ఎందుకు అనుకుంటున్నాం? ఒక ఐకాన్స్ కావాలి మనకు, ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. ఇంత వైవిధ్యభరితమైన సమాజంలో ముఖ్యంగా అణగారిన వర్గాలు, అస్పృశ్యకు గురైన వర్గాలకి ఒక ఐకాన్ ఉండటం తప్పు కాదు. కాబట్టి ఆ గుర్తింపునిచ్చి మేము గుర్తిస్తున్నాం, గౌరవిస్తున్నాం అన్నది ప్రజాస్వామ్యంలో అందరిని కలపడానికి సంకేతం. కానీ రెండో పార్శ్వం చూస్తే ఏమవుతుందంటే, మౌలికంగా పుట్టుకతో వచ్చిన వివక్ష పోయేందుకు కావాల్సిన ఏర్పాట్లని సమర్థంగా చేయక ఇవన్నీ సింబాలిక్ అయిపోయినాయి. అసలైన విషయం అంటే నిజమైన నేను 100% నిష్కర్షగా చెప్తున్నాను. పుట్టుకతో వివక్ష పోవాలి అంటే ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా దేవుడు అనేవాడు ఉంటే దేవుడి, లేకపోతే ప్రకృతి తెలివితేటల్ని కాస్త అటు ఇటుగా సమంగానే పంచింది అంటున్నాను. ఎందుకంటే దేవుడు మగవాడు ఎందుకు కావాలా? దేవుడు అన్నవాడు నేచర్. కాబట్టి సమాజం ఏం చేయాలి? ఆ ప్రతిభా పాఠవాలను వెలికి తీసి ఏర్పాట్లు చేయాలి. దానికి మార్గం ఏంటి? విద్యా నైపుణ్యము. ఈ విద్యా నైపుణ్యం ఈ దేశంలో ప్రతి మనిషికి మంచి ప్రమాణాలతో ఏర్పాటు చేయకుండా, పుట్టుకతో వచ్చిన అసమానతలను తొలగించకుండా, అసమానతను కొనసాగిస్తూ, నేను దళితుల కోసం అద్భుతాలు చేస్తున్నాను, లేకపోతే నేను అభినయ విగ్రహాలు పెట్టానని చెప్పని అది పెట్టండి, అభ్యంతరం లేదు, మంచిదే. ఐకాన్స్ కావాలి, ఆ స్ఫూర్తినిచ్చేవాళ్ళు కావాలి, ఆత్మగౌరవం కావాలి. దాంతో ఆపేసి ఇంకేం చేయకుండా ఉంటే మనం ప్రజలను మోసం చేస్తున్నాం. ఈ దేశంలో ఆ మోసం ప్రతిరోజు జరుగుతుంది. ప్రపంచంలో మన దేశం అంత అధ్వాన్న స్థితిలో విద్య మరెక్కడా లేదు. తెలివితేటలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులకు డబ్బులు లేకపోతే, తల్లిదండ్రులకి చదువు లేకపోతే, మంచి టీచర్లో, మంచి స్కూల్లో మీరు మంచి విద్య ఇప్పించే ఏర్పాట్లు మీరు చేయకపోతే, మీకు అదృష్టం కలిసి రాకపోతే మీ ప్రతిభ వికసించే అవకాశం ఈ దేశంలో 180 మందికి లేదు. కాబట్టి విగ్రహం పెట్టడం గురించి నాకే ఇబ్బంది లేదు. ఆయన ఏం చెప్పాడో అది పాటించడం పైన కాన్సన్ట్రేట్, అది చేయకుండా ఈ విగ్రహం మాత్రమే పెడితే ఈ రూపంలో వాళ్ళని లొంగ తీసుకోవటం, మోసం చేయటం తప్ప నిజంగా సామాన్యుల జీవితాలను సరిదిద్దాలి, పుట్టుకతో వచ్చిన అసమానత పోవాలి, పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలని చెప్పన్నది ఈ వ్యవస్థ నమ్మటం లేదు, నమ్మినా ఆచరించడం లేదు. అది ముఖ్యం నా దృష్టిలో. సో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము చేస్తున్నాము, నాడు నేడు స్కూల్స్ ఇవన్నీ చెప్తుంది. ఏమన్నా ఒక అడుగు పడినట్టుగా చూడాలి దాన్ని? లేదు, చాలా చోట్ల కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఎంతసేపటికి బిల్డింగ్ బాగా కడతాము, మంచి స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, ఎక్కువ మంది టీచర్లను పెడతాము, మంచి టాయిలెట్స్, ఇవన్నీ చేయండి. కానీ మౌలికంగా విద్య నుంచి మనకు కావాల్సింది ఏంటి? బుద్ధి వికసించిందా? దేవుడిచ్చిన తెలివితేటలు, ప్రకృతి ఇచ్చిన తెలివితేటలు వికసించారా? వాళ్ళు మిగతా పిల్లలతో పోటీ పడగలుగుతున్నారా? ఒక దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ రేపొద్దున కోటీశ్వరుడు కుటుంబంతో సమానంగా తెలివితేటలు వికసిస్తే, మొదట్లో కొంచెం అసమానత ఉన్నా కూడా ఒక 5-10 ఏళ్ళు చదువు తర్వాత ఎవరితోనైనా పోటీ పడగల నమ్మకాన్ని ఇస్తే అది నిజంగా సమానత్వం. అది తీసుకురాకుండా బిల్డింగ్లు బాగా కట్టాను, కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించానని చెప్పంటే, మళ్ళీ ఈ దేశంలో విద్య కోసం 14-15 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ఒక్కొక్క బిడ్డ మీద 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లల మీద. తెలంగాణలో 80,000 రూపాయలు దాటింది. బొంబాయి నగరంలో 1,00,000 రూపాయలు దాటింది. ఖర్చు కనిపిస్తోంది. కానీ 180 మంది పిల్లలకి వాళ్ళ ప్రతిభ వికసించే అవకాశం ఏమాత్రం లేదు. ఈ మాట నిష్కర్షగా చెప్తున్నాను, ఆషామాషిగా చెప్పట్లేదు. అది ఉన్నంతకాలం మనం కుల వివక్ష పోవడం కోసం ఏర్పాటు చేయటం లేదు, నటిస్తున్నాం. ఓకే, తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి మోసపుచ్చుతున్నాం. ఏం జరగాల్సిన అవసరం ఉంది? విద్యా ప్రమాణాలు మనం అసలు దేశం యుద్ధ ప్రాతిపదికన మిగతావన్నీ పక్కన పెట్టైనా సరే ప్రతి బిడ్డకి అత్యున్నత ప్రమాణాల విద్య, బుద్ధి వికసించే విద్య కావాలి. దానికి పద్ధతులు చాలా ఉంటాయి.
రాత్రింబావులు దాని మీద కృషి చేస్తున్న వాళ్ళని అవ్వకండి. ఈ దేశంలో చాలామంది కృషి చేస్తున్నారు. అది లేకుండా మీరు విగ్రహాలు పెట్టాము, లేకపోతే బిల్డింగ్లు బాగా కట్టాము, నెల నెల డబ్బులు ఇస్తున్నాము, లేకపోతే ఏడాదికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇచ్చాము, ఇవన్నీ ఇవ్వండి. కానీ విద్య రాకుండా ఎన్ని తాయిలాలు పెడితే బిడ్డల బతుకులు బాగుపడతాయి. దానికి మౌలికంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? రీసెంట్గా నేను సోషియో ఎకనామిక్ సర్వే ఏదో చూశాను. దానిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ విద్యా ప్రమాణాలు, స్కూల్లో వసతులు, పేద పిల్లలకు అందుబాటులో విద్య అలాంటి ఒక 5-6 ఏదో తీసుకొని చేస్తే కేరళను వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి ఒకే ప్లేస్లో ఒక్కటి నాకు ఇవన్నీ పక్కన పెట్టేయండి. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? నేను మళ్ళీ నిష్కర్షగా చెప్తున్నాను. 8వ తరగతి పిల్లలకి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు, కొద్దిగా తేడాలు తప్ప 8వ తరగతి చదువుతున్న పిల్లలకి 100కి దాదాపు 60 మందికి, 55 నుంచి 60 మందికి ఒక చిన్న భాగారం చేయడం చేత కాదు. 3 అంకెల సంఖ్యని 1 అంకెతో భాగించు అంటే 365ని 7తో భాగించు అంటే ఆ భాగారం చేయడం చేత కాదు. భాగారం ఎందుకు చేయడం అసలు తెలియదు. అది పక్కన నేను అది కూడా అడగట్లా. ఒక సంవత్సరంలో 365 రోజులు కలవు, ఒక వారంలో 7 రోజులు ఉన్నవి, సంవత్సరానికి ఎన్ని వారములు ఉన్నవి అని అడిగితే అప్పుడు భాగారం చేయాలన్న కాన్సెప్ట్ కొత్తపడాలి. అది కూడా అడగట్లా నేను. అరే భాగారం చేయరా అని చెప్పంటే 100కి 55-60 మంది పిల్లలకి 8వ తరగతిలో భాగారం రావట్లేదు. 3 అంకెల సంఖ్యను 1 అంకెతో భాగారం చేయడం. తీసివేత 2 అంకెల సంఖ్య తీసివేత చేయాలి. 76లో 47 తీసేయని చెప్పంటే ఒక తీసివేత ఎందుకు తీసివేయాలో తెలియదు. మళ్ళీ ఒక తీసివేత చేయమంటే 2 అంకెల తీసివేత 8వ తరగతిలో 100కి 30-35 మందికి రావటం లేదు. పిటి 2వ తరగతి స్థాయిలో ఒక చిన్న పేర, మీరు ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలో ఒక చిన్న పేర, 2వ తరగతి స్థాయి పేర 8వ తరగతి చదవమంటే 100కి 25-30 మంది చదవలేకపోతున్నారు. ఇది ప్రమాణాలంటే. క్వాలిటీ ఎడ్యుకేషన్, బిల్డింగ్ పొడుగు, స్కూల్ రూమ్ పొడిగంత, వెడల్పెంత, బిల్డింగ్ ఎంత ఎత్తున కట్టావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ విద్య అది కాదు. బిడ్డ మేధస్సు ఏ మేరకు వికసించింది, ఆధునిక యుగంలో బిడ్డ సంపద సృష్టిలో ఏ రకంగా పాలు పంచుకుంటోంది, ఏ మేరకు మిగతా పిల్లలతో పోటీ పడగలుగుతోంది, దేవుడిచ్చిన తెలివితేటలు వికసించే అవకాశం ఏ మేరకు వచ్చింది, ఎదిగే అవకాశం ఏ మేరకు వచ్చింది, అది విద్య. అది ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ కూడా భారతదేశం అంత అధ్వానంగా లేదు. ఈ మాటలు చాలా బాధతో చెప్తున్నాను. నేను ఆ నిరంతర ఆశావాదిని. మిగతా వాళ్ళకి దేశం అంతా నాశనం అయిపోయిందని చెప్పి మూర్ఖంగా మాట్లాడే మనిషిని కాదు. ఈ దేశం పట్ల అత్యంత విశ్వాసం ఉన్నవాడిని. కానీ విశ్వాసం ఉందంటే అర్థం నిజాన్ని దాచిపెట్టడం కాదు. నిజాన్ని గుర్తించి దాన్ని ఎలా పరిష్కారం చేయాలో దాని గురించి నిరంతరం ఆలోచించేయడం. కాబట్టి అది చూపెట్టండి మీరు నాకు. అది బాగుందని రుజువు చేస్తే మీరు బాగున్నారు శభాష్ అంటాను. అది బాగోకపోతే మీరు బాగోలేదంటాను. మీరు బిల్డింగ్లు కట్టండి, కట్టకపోండి, స్విమ్మింగ్ పూల్ని తెండి, తీసుకుపోండి, టీచర్లు పెట్టండి, పెట్టకపోండి, నాకు అనవసరం. పిల్లలు ఏమైనారు, ఎంత ఖర్చు పెట్టామని కాకుండా ఏం నేర్చుకున్నారు వాళ్ళు అనేది పాయింట్. అది మర్చిపోయినామా. మన చర్చ అంతా కూడా ఇంత ఖర్చు పెట్టామని చెప్పడమే తప్ప పిల్లలు ఇది నేర్చుకున్నారని చెప్పలేకపోతున్నాం. అది చెప్పకుండా దొంగ పరీక్షలు పెట్టి అయితే బట్టి పడ్డం, లేకపోతే కాపీ కొట్టడం, 99 మార్కులు, 99% పాసు. ఏమిటి ఎంత మోసం ఇది? ఎవరిని మోసం చేస్తున్నామా? సో పొలిటికల్ పార్టీల చేతిలో భవిష్యత్తును పెట్టేస్తే వాళ్ళ విధానాలతో జనరేషన్స్ నష్టపోతున్నాయి. ఈ దేశం విద్య విషయంలో భయంకరంగా నష్టపోయింది, ప్రతిరోజు నష్టపోతుంది. కోట్ల మంది జీవితాలు బుగ్గిపాలవుతాయి. ఇక్కడ మాత్రం చాలా కఠినంగా ఉండాలి. నేను చాలా మృదువుగా మాట్లాడతాను, కానీ ఈ విషయంలో మాత్రం నిష్కర్షగా ఉండాలి. నేను ఈ గ్రామాల నుంచి వచ్చినవాడిని, ఈ పంచాయతీ సమితి స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నవాడిని. ఈనాడు కనుక నాలాంటి వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఆనాడు కాబట్టి కొంతమందికి విద్య అందినా కూడా మంచి విద్య అంది ఏర్పాటును నాయకత్వం చేసింది కాబట్టి, ఆనాడు నాయకత్వం అంటే తెలిసిన వాళ్ళు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు కాబట్టి కొన్ని లక్షల మంది మాలాంటి వాళ్ళం ఆనాడు ప్రతిపక్షించే అవకాశం వచ్చి ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా కూడా ఒకళ్ళకంటే తక్కువ అన్న భయం లేకుండా, ఆత్మన్యూనత లేకుండా ప్రపంచంలో ఎదగలిగాం. నేను ఏనాడు కూడా మా పల్లెటూరులో పంచాయతీ సమితి స్కూల్కి వెళ్ళాను, జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళాను. ఊళ్ళో ఇంట్లో టాయిలెట్ కూడా లేదు. స్కూల్లో టాయిలెట్ తర్వాత చదువు, ఇంట్లో టాయిలెట్ కూడా లేదు అని నాకు ఒక క్షణం కూడా ఆ బాధ కలగలేదు. హార్వర్డ్ వెళ్ళినా కలగలేదు, MITకి వెళ్ళినా కలగలేదు, స్టాన్ఫర్డ్ వెళ్ళినా కలగలేదు, ఆక్స్ఫర్డ్ వెళ్ళినా కలగలేదు, కేంబ్రిడ్జ్ వెళ్ళినా కలగలేదు. ఎవరికి తక్కువ అనుకోవాలి. మా తరంలో మేము కొన్ని లక్షల మంది అలాగా మా అవకాశాలు వచ్చినాయి. ఈవేళ ఆ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు 100కి 90 మందికి భవిష్యత్తు లేదు. దానికి మనం చాలా సిగ్గుపడాలి, బాధపడాలి, నిరంతరం తపన పడాలి. నిద్ర లేకుండా మనం రాత్రులు ఒళ్ళు గలగరించాలి, మేలుకోవాలి.
మనకు ఒకటే ఒక్క లక్ష్యం కావాలి. ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, 8-10 ఏళ్ల విద్య, మంచి ప్రమాణాల విద్య, ఈ ఆధునిక ప్రపంచంలో బతకగలిగే విద్య, సంపద సృష్టించే విద్య, ఉపాధి పొందగలిగే విద్య. మనం పనికిరాని వాళ్ళని తయారు చేస్తున్నాం. పిల్లలు తప్పు కాదు, పూర్తిగా వ్యవస్థ తప్పు. అవతల వాడికి ఏం పని ఉంది, ఆ పనికి వీడి పనికి వస్తాడు లేదా అని తయారు చేస్తున్నాం. ఒక కంపెనీలో ఉద్యోగం కావాలంటే వాడికి ఏం కావాలో అది నేర్పించిస్తున్నాం అంతే. మీరు అన్నారు సోషల్ మీడియాలో మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఆ నైపుణ్యం రావాలిగా. అంతేగా. అది రాకుండా మీ డిగ్రీ కాగితం చూపెట్టి నాకు ఉపాధి కావాలంటే ఎవరు ఇస్తారు మీకు? నాకు ఎలక్ట్రీషియన్ కావాలా, ఎలక్ట్రీషియన్గా పని చేయాలిగా, నాకు ఏసీ రిపేర్ చేయాలా, ఏసీ రిపేర్ చేత కావాలిగా, నాకు కార్ డ్రైవ్ చేయాలా, డ్రైవింగ్ రాదండి కానీ నాకు సర్టిఫికెట్ ఉంది తీసుకోండి అని చెప్పంటే వాడు నేను చచ్చిపోవడం కోసం. అంతే కదా, స్కిల్డ్గా ఉండాలిగా. ఏ పనికైనా ఇంట్లో వంట మనిషి కావాలా, వంట చేయడం చేత కావాలిగా. చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, మనం సమాజంలో అవసరాలని తీర్చడం కోసం శక్తి సామర్థ్యాలు వస్తే, ప్రజల అవసరాలు తీర్చడం కోసం కావాల్సిన వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం వస్తే మీకు ఉపాధి అవుతుంది, నాకు అవసరం తీరుతుంది. మనం అనుకుంటున్నాం ఒక కాగితం చూపెట్టి, బిడ్డ నీకెందుకు కాలేజీకి వెళ్తే స్కూల్కి వెళ్తే కాగితం ఉంటే ఉద్యోగం వచ్చేస్తుంది, ఏ పని లేకుండా నెలలా తేరగా మేపుతాడు. ఎవడు మేపుతాడు? ఈ పన్నులు కట్టేవాళ్ళ, సామాన్యుల? రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు చెమటోడ్చి కష్టపడి పన్నులు కడితే ఆ డబ్బంతా పరాన్నజీవుల కోసం ఇస్తారా మీరు, పని జరగకుండా? అసలు ఎంత విచిత్రంగా ఉంది ఈ దేశంలో ధోరణి. యువతని ఏం పెడదారి పట్టిస్తున్నావు, నువ్వేం నేర్చుకోక్కర్లా, సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలు, మార్కులు ఉంటే చాలు, ఏదో ఒకటి నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగం అంటే ఏంటి, ఉపాధి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఉపాధి? ఓ సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అంతే తప్ప దాంతో ఏం చేయాలి, ఏం అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ మాట మళ్ళీ మళ్ళీ ప్రజలకు తెలియాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉపాధి అనేది 10 మంది అవసరాలను తీర్చగలిగితే మీకు ఉపాధి అవుతుంది, వాళ్ళకి అవసరం తీరుతుంది తప్ప వాళ్ళ అవసరాలు తీర్చని ఉపాధి సమాజానికి వినాశకరం. మన దేశంలో ప్రభుత్వాల్లో జరుగుతుంది అత్యధికంగా ప్రజల అవసరాలు తీర్చని కొందరు ఉద్యోగుల్ని నెత్తినెక్కించుకునేటువంటి ఉపాధి సమాజానికి వినాశకరం. రెండోది, మీరు ఇన్ని తలకిందులు తపస్సు చేసినా 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడతారు, 100 మంది ఎంపికయ్యారు, మిగతా 99,900 మంది సంగతి ఏమిటి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి బతుకు అక్కర్లేదా? ఈ దేశాన్ని ఎట్లా బతికిస్తాం మనం? మనం అసలు కామన్ సెన్స్ లేకుండా మన రాజకీయం నడుస్తుంది. నీకెందుకు ఉద్యోగాలు ఉన్నాయి వీడు చెప్తాడు, వాడు ఉద్యోగాలు రాలేదని ఓటేస్తాడు.